బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోల్కతాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసానికి సిఐడి అధికారులు చేరుకున్నారు. సెర్చ్ వారెంట్ తో మమతా ఇంటికి సిఐడి వెళ్లారు. మమతా బెనర్జీ ఇంటికి ఎవరూ వెళ్లకుండా టీఎంసీ నేతలు అడ్డుకున్నారు. దీంతో కాసేపు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండగా కాళీఘాట్లోని టీఎంసీ ఆఫీస్కు మరో సిఐడి టీం వెళ్లింది. సంతకాల ఫోర్జరీ కేసులో సిఐడి అధికారులు విచారణ ముమ్మరం చేశారు. కోల్కతాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసానికి సిఐడి అధికారులు చేరుకున్నారు. సెర్చ్ వారెంట్ తో మమతా ఇంటికి సిఐడి వెళ్లారు. మమతా బెనర్జీ ఇంటికి ఎవరూ వెళ్లకుండా టీఎంసీ నేతలు అడ్డుకున్నారు. దీంతో కాసేపు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండగా కాళీఘాట్లోని టీఎంసీ ఆఫీస్కు మరో సిఐడి టీం వెళ్లింది. సంతకాల ఫోర్జరీ కేసులో సిఐడి అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ డేటా శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. షాలిని, గుడ్ ఆఫ్టర్నూన్. సో మొత్తానికి పశ్చిమ బెంగాల్లో ఎన్నికల తర్వాత టీఎంసీలో చీలిక చాలా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఇప్పటికే అటు రాజ్యసభ నుంచి ఎంపీలు, ఇటు లోక్సభ నుంచి ఎంపీలు ఆల్మోస్ట్ 20 మందికి పైగా వాళ్ళంతా కూడా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో అటు అభిషేక్ బెనర్జీ ఇచ్చినటువంటి ఏదైతే ఫోర్జరీ తాను సంతకం చేసినట్టుగా ఉన్నటువంటి ఫోర్జరీ లెటర్ హెడ్ ఏదైతే ఉందో దానిపైన ఒకవైపు రేపు విచారణ జరగబోతోంది. సో ఇట్లా నేపథ్యంలోనే అటు టీఎంసీ కార్యాలయాన్ని, ఇటు మమతా బెనర్జీ నివాసాన్ని కూడా సిఐడి అధికారులు సర్చ్ వారెంట్తో వచ్చి సర్చ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. సో ఇట్లా నేపథ్యంలో ఒకవైపు అటు టీఎంసీ కార్యకర్తలు కూడా అధికారులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అభిషేక్ బెనర్జీ ఆధ్వర్యంలోనే తన సమక్షంలోనే సర్చ్ వారెంట్తో పాటు తన సమక్షంలోనే విచారణ సోదాలు జరగాలన్నటువంటి డిమాండ్ కూడా ఇప్పటికే వ్యక్తపరుస్తోంది టీఎంసీ. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పటికే అటు 50 మంది ఎమ్మెల్యేలకు పైగా కూడా ఒక వర్గాన్ని ఏర్పాటు చేశారు. సో ఈ వర్గం కూడా అటు ఎన్డీఏ కూటమికి ఒక ప్రత్యేక వర్గం 58 మందితోటి ఒక ప్రత్యేక వర్గాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేల్లో. సో వీళ్ళందరికీ కూడా రిటాబ్రత నాయకత్వం వహిస్తున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో అటు ఎవరైతే 20 మంది ఎంపీలు, రాజ్యసభ నుంచి 12 మంది, లేదంటే ఇటు లోక్సభ నుంచి ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా 20 మందికి పైగా పార్టీ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నటువంటి క్రమంలో లోక్సభలో కూడా ప్రత్యేక బ్లాక్ని ఏర్పాటు చేయాలంటూ కూడా ఇది ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా స్పీకర్కి ఇప్పటికే మమతా బెనర్జీ లేఖ రాయడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో అసలైనటువంటి టీఎంసీ మాదే అంటూ కూడా అటు చీలిపోయినటువంటి వర్గం టీఎంసీ వర్గం డిమాండ్ చేస్తోంది. వాళ్ళు కూడా ఒకవేళ పొద్దున్న స్పీకర్ని కలిసినా కానీ ఖచ్చితంగా టీఎంసీలో ఒక భారీ చీలిక ఏర్పడేటువంటి ప్రమాదం మాత్రం కనిపిస్తోంది. ఒక ప్రత్యేకమైనటువంటి వర్గం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. మరోవైపు మే 27వ తారీఖు నాడు కూడా ఇప్పటికే కాకాలి ఘోష్ కూడా పార్టీని వీడడం జరిగింది. సో దాని లోక్సభలో పార్టీ చీఫ్ విప్గా కొనసాగుతున్నానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆయన 27వ తారీఖు మే రోజు పార్టీని వీడడం జరిగింది. బట్ ప్రభుత్వంలో మాత్రం ఆయన ఉన్నారు, అంటే ఎంపీగా మాత్రం ఆయన కొనసాగుతున్నారు, పదవికి రాజీనామా చేయలేదు, పార్టీని మాత్రం ఆయన వీడడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో 1986 నుంచి తాను మమతా బెనర్జీతోనే ట్రావెల్ చేస్తున్నారు. 2005లో కూడా కౌన్సిలర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నాకు అవకాశం ఇచ్చారు. సో ఇప్పటి వరకు కూడా నేను తనతో పాటే పోరాడుతూ వచ్చాను. బట్ నా తల నరకవచ్చేమో కానీ నేను తల వంచానంటూ కూడా చాలా ఎన్నో అవమానాలు ఓర్చుకున్నానంటూ కూడా మమతా బెనర్జీతో ఉన్నటువంటి కాకాలి ఘోష్ చేసినటువంటి కామెంట్స్ తర్వాత టీఎంసీలో భారీ చీలికని చెప్పాలి. ఇంతకాలం మమతా బెనర్జీతో వేగి ఉన్నటువంటి వాళ్ళు ఇక సమయం వచ్చిందన్నటువంటి ఉద్దేశంతో మరోవైపు అటు సీఎం రమేష్ కూడా వీళ్ళ మధ్యవర్తిత్వం చేస్తున్నారు. ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చేయడానికి సీఎం రమేష్ కూడా తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోవైపు సువేంద్ అధికారి కూడా గతంలో టీఎంసీ నుంచి వచ్చినటువంటి నాయకుడే. టీఎంసీ నుంచి బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరి ఈరోజు అదే సువేంద్ అధికారి మమతా బెనర్జీని గతంలో ఓడించి ఏకంగా గెలిచినంతటి ప్రభుత్వాన్ని తీసుకొచ్చినంతటి పని చేశారు 2019 ఎన్నికల్లో. సో ఇప్పుడు
2026లో జరిగినటువంటి ఎన్నికల్లో ఏకంగా ఆయన సీఎంఐ కూర్చున్నారు. సో ఇప్పటికే అటు మమతా బెనర్జీ అటు పార్టీ పరంగా భారీ ఎదురు దెబ్బ అనే చెప్పాలి, ఇటు రాజకీయ పరంగా కూడా భారీ ఎదురు దెబ్బ తగలబోతుందని చెప్పాలి. సో మమతా బెనర్జీ ఇక రానున్నటువంటి అంటే ఇప్పటికే అటు ఇండి కూటమితో కూడా కలుస్తున్నారు. సో సోనియా గాంధీని కూడా కలవబోతున్నారు. ఇప్పటికే మల్లికార్జున ఖర్గేతో కూడా మమతా బెనర్జీ భేటీ అయ్యారు. సో కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేసి కాంగ్రెస్ పార్టీని లేకుండా చేసినటువంటి మమతా బెనర్జీ మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ డోర్ నాక్ చేసింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూటమిలోకి చేరబోతోందని స్పష్టంగా అర్థమవుతోంది. సో ఉన్నటువంటి రాజకీయ పరిణామాల్లో అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఎట్లాంటి పరిణామాలు ఎదుర్కొంటుందో మనందరికీ తెలిసినటువంటి విషయమే. తృణమూల్ కాంగ్రెస్ కూడా ఇంచుమించు పశ్చిమ బెంగాల్లో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఓవైపు 50 మంది ఎమ్మెల్యేలు ఒక వర్గాన్ని ఏర్పాటు చేయడం, మరోవైపు ఎంపీలంతా కూడా ఇప్పటికే 20 మందికి పైగా ఎంపీలంతా కూడా ఎన్డీఏ కూటమికి మద్దతిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక పార్టీ చీలిక జరిగిపోయింది స్పష్టంగా కనిపిస్తోంది. అసలైనటువంటి టీఎంసీ మాదే అంటూ గుర్తించాలంటూ కూడా ఒక మహారాష్ట్ర ఎన్నికల ఎపిసోడ్ను మనం ఇక్కడ చూడొచ్చు. ఎన్సీపీ నుంచి చీలినటువంటి పరిస్థితి కానీ, అటు ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి శివసేన చీలిపోయి ఏక్నాథ్ షిండే శివసేనగా మారడం, అసలైనటువంటి శివసేన మాదే అంటూ కూడా సో ఆ పార్టీకి సంబంధించినటువంటి గుర్తు కూడా ఈ ఏక్నాథ్ షిండే శివసేనకి ఇచ్చినటువంటి నేపథ్యాన్ని కూడా చూసాం. సో ఇప్పుడు కూడా సో తృణమూల్ కాంగ్రెస్ విషయంలో కూడా అట్లాంటి పొలిటికల్ స్ట్రాటజీ నడుస్తుంది. తృణమూల్ కాంగ్రెస్ని భారీ స్థాయిలో ఎమ్మెల్యేలంతా కూడా పార్టీని వీడుతున్నారు. ఎంపీలు కూడా ఇప్పటికే పార్టీ వీడడానికి సిద్ధమయ్యారు. సో ప్రస్తుతానికి ఇటు తృణమూల్ కాంగ్రెస్ విషయానికి వస్తే కనుక ఎంపీలు అటు రాజ్యసభ నుంచి కానీ ఇటు లోక్సభ నుంచి కానీ, లోక్సభలో 28 మంది ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలో 13 మంది ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్కు ఉన్నారు. సో అటు 80 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళలో 58 మంది కూడా ఒక ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇక టీఎంసీకి గడ్డుకాలం ఎదురవుతోంది అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. దీనికి తోడు ఈ సిఐడి సోదాలు ఏవైతే ఉన్నాయో సిఐడి సోదాల విషయంలో కూడా కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. అభిషేక్ బెనర్జీ లేని సమయంలో సోదాలు చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే టీఎంసీ దీన్ని అడ్డుకుంటుంది. బట్ చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో శాలిని. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.